మీకు కూడా నాలాగా నా లైఫ్ ఏంది ఇట్లా మొత్తం అంతా ఊడిసిపోయింది, లైఫ్ ఎటు పోతుందో అర్థమైతలేదు, అసలు ఏమవుతుంది నా లైఫ్లో అని చెప్పేసి కన్ఫ్యూజింగ్ అనిపిస్తుందా? అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా లైఫ్ ఇదివరకు 2 సంవత్సరాల కింద మొత్తం జబర్దస్త్ ఉంటుండే, అంటే ఏది కావాలంటే అది చేస్తుండే. మొత్తం కిక్ సినిమా రవితేజ ఫిలాసఫీ ఫాలో అయ్యేటోని నేను. స్టిల్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నా, బట్ దేంట్లో నాకు కిక్ రావట్లేదు. బ్యాక్ టు ద పాయింట్. సో 2 సంవత్సరాల కింద నాకేమైంది, ఒక ట్రామాటిక్ సిచ్యువేషన్ని ఫేస్ చేసిన. ఒకటి కాదు, చెప్తా, లెక్క పెట్టుకోండి మీరే. ఒక ఘోరమైన బ్రేకప్. ఏ బ్రేకప్లు ఏముంది బ్రో, అందరికీ అయితేనే ఉంటాయి అనుకుంటే ఓకే, అయితే అందరికీ. ఇప్పుడు నీ పెయిన్ నాకు తెలియదు, నాకు వచ్చిన పెయిన్ నీకు తెలియదు. సో నీకు ఒక కట్టెపుల్ల కిందికెళ్ళి దిగింది అనుకుంటే నాకు ఒక గడ్డపార దిగింది. సో అర్థమైంది ఆ సిచ్యువేషన్. ఆల్రెడీ ఈ ట్రోమాలో నేను ఉన్నాను అన్నప్పుడే మా డాడీకి అస్సలు బాగాలేదు. మా అయ్య అంటే నాకు ఇంకా వేరే, ఇంకా పిచ్చి. మొత్తం యానిమల్ సినిమా రణబీర్ అట్లా ఆ లెవెల్లో నాకు. సో హాస్పిటల్లో జాయిన్ చేసినాం, అదొక ట్రోమా. ఆడికి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు బిల్లులు కట్టాలంటే ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక్కనే కేపబుల్ బిల్స్ పే చేయడానికి. అప్పుడు నా సిచ్యువేషన్ ఫైనాన్షియల్గా అంత బాగాలేదు. నేను మెంటల్గా అప్పుడే ఆల్రెడీ ఫక్డప్ అయిపోయి ఉన్నా. ఎర్నింగ్ మీద అంత ఫోకస్ చేయలేదు. మన ఎర్నింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ నెల బాగా కష్టపడితే వచ్చే నెల వస్తాయి అన్నట్టు. అప్పుడు ఫేస్ చేసిన ట్రోమా అనేది ఫైనల్ బాస్ అనమాట, ఫైనాన్షియల్ ట్రోమా. ఇంకా అయిపోలేదు, ఇంకొక పెద్ద ట్రోమా ఉంది. ఇవన్నీ జరిగినాయి నేను ఒక మిడిల్ ఆఫ్ ప్రెప్, ఒక కాంపిటీషన్కి ప్రెప్పులు ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి అనమాట. ప్రెప్ అంటే అదొక తపస్సు అనమాట. ఇప్పుడు డైలీ ఎండబెట్టుకొని వండుకోవాలి, యాక్టివిటీ ఎక్కువ పెట్టుకొని ఫుడ్ తక్కువ తినాలి. దాంట్లో నా యాక్టివిటీ వచ్చేసి డైలీ 1 hour స్విమ్మింగ్, 4 hours వాకింగ్, 3 hours జిమ్. ఇవన్నీ చేసినాయి. మళ్ళీ ఇప్పుడు చెప్పిన ట్రోమాలు అన్నీ ఉన్నాయి చూసిరా, అవన్నీ వండుకుంటేనే, అవన్నీ ఫేస్ చేసుకుంటేనే ఇది కూడా చేసి. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న స్ట్రెస్కి నాకు అంత మంచి రిజల్ట్స్ రాలేదు. ఈవెన్ దో నేను ఫుల్ కష్టపడ్డా అని, ఫుల్ హార్డ్ వర్క్ చేసినా సరే నేను అనుకున్న రిజల్ట్స్ అనేవి రాలేదు అనమాట. ఇది ఇంకో పెద్ద ట్రోమా. అన్ని ట్రోమాలు పెట్టుకొని కూడా నేను కాంపిటీషన్ ఆడి గెలిచిన. హైలైట్ ఏంటంటే అంత కష్టపడి అంత గెలిచిన తర్వాత కూడా నాకు ఇంత బీ హ్యాపీ అనిపించలేదు. నేను ఎంతో ఇష్టపడ్డ గేమ్ ఇది. అన్ని ఆబ్స్టకిల్స్ అడ్డుగోడలని దాటుకొని వచ్చి గెలిచిన తర్వాత కూడా నాకు ఇంత బీ సంతోషం అనిపించాలంటే అర్థం చేసుకోండి మనం ఎంత స్ట్రెస్, ఎంత ట్రామా ఫేస్ చేసినామని ఆ టైంలో. అప్పుడే డిసైడ్ అయిపోయినా, నన్ను నేను ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎప్పుడు చూసుకోవద్దు, నా ఫ్యామిలీకి మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నో మ్యాటర్ వాట్, గివ్ అప్ ఇవ్వద్దు. నాకు నచ్చినా నచ్చపోయినా సరే పైసలు సంపాదించాలి, పైసలు అనేవి చాలా అవసరం. వన్ థింగ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే, నాకు ఎన్ని బాధలు ఉన్నా సరే నా పనులను నేను ఎప్పుడు ఆపలేదు. పనులన్నీ పక్క పెట్టి ఏడుచుకుంటూ కూర్చుంటే అట్లాంటి ఎప్పుడు చేయలేదు. ఏడవడం తప్పు కాదు, మనం చేసే పనులను ఆపడం తప్పు. ఈ బాధలలో పడి మన పర్పస్ ని మిస్ అవ్వడం తప్పు. పర్సనల్ గా నా లైఫ్ లో నేను చాలా ముందుకు వచ్చిన, బట్ స్టిల్ లైఫ్ ఏం అర్థమైతలేదు, ఒక లూప్ లో బతుకుతున్నా. ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తూనే ఉంటాయి నాకు. ఇప్పటికీ స్టిల్ మనం అంధకారంలోనే ఉన్నాం, బట్ ఎవ్రీడే ఒక 1% బెటర్ గా మారడానికి ట్రై చేస్తున్నా, మారుతున్నా కూడా. మన డౌన్ ఫాల్ గురించి నాకు ఎప్పుడు మాట్లాడడం ఇష్టం లేదు, అందుకనే 2 సంవత్సరాలు అయినా సరే మాట్లాడలేదు. బట్ సిమిలర్లీ నేను ఫేస్ చేసిన అన్ని ఇప్పుడున్న జనరేషన్ ఫేస్ చేస్తుంది. అవన్నీ నా డిఎమ్స్ చదివితే నాకు అర్థమైంది. ఫైనల్ గా ఎప్పుడు చేయండి, గివ్ అప్ చేయకండి, మీ పనులను మీరు చూసుకోండి, బాధపడండి, కష్టపడండి, అంతే. బాయ్, పీస్.